అందరికీ నమస్కారం. ఈరోజు ధ్యానం పూర్తయిందా? రెండవసారి ధ్యానాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారా? అలానే ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా రోజుకు 2 సార్లు ధ్యానం చేస్తూ ఉన్నారా? ఒకవేళ ఏదైనా లోటుపాట్లు ఉంటూ ఉంటే ఈ క్షణం నుంచి ఒక్కసారి కూడా వదలకుండా రోజుకు 2 సార్లుగా ధ్యానం చేయడానికి ఏర్పాట్లు చేసుకోండి. ఓకే, నా జీవితంలో జరిగిన అనుభవాలని చెప్పమని కామెంట్లు పెడుతూ ఉన్నారు. సరే, వాటి గురించే నిన్న మాట్లాడాను. ఈరోజు కూడా మీతో ఇంకొన్ని అనుభవాలను చెప్పే ప్రయత్నం చేస్తాను. మేము ఎప్పుడూ కూడా, నిన్న కూడా చెప్పాను, ఎప్పుడూ కూడా ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇది కావాలి అని సంకల్పం పెట్టి ఎప్పుడూ కూడా ధ్యానం చేయలేదు. ఈ డబ్బులు కావాలి, లేదా ఈ వస్తువు కావాలి, ఇలా జరగాలి అని చెప్పని ఏ విషయానికి కూడా సంకల్పాలు పెట్టి ధ్యానం అయితే చేయలేదు. ధ్యానాన్ని ఎంత అవకాశం ఉంటే అంత సమయం చేసేవాళ్ళం. నేనైనా, అరుణైనా, వంశీ అయినా, మేము ముగ్గురం కూడా ఎంత అవకాశం ఉంటే అంత టైం సాధన అయితే చేసేవాళ్ళం. కానీ ఎప్పుడు కూడా ఇది కావాలి అది కావాలని కోరుకోవడం అయితే జరగలేదు. జీవితంలోకి ఏది వస్తే, ఏది జరుగుతూ ఉంటే దాన్ని ప్రసాదంగా భావించి దాంతోనే ట్రావెల్ చేయడం నేర్చుకున్నాం. కానీ ఎనర్జీస్ని, నేను చెప్పాను కదా, ఎనర్జీ లెవెల్స్ పెరిగే కొద్దీ ఎలా ఉంటుంది అని 3 మార్పులు చెప్పాను. అలానే ఇంకా మాలో ఎనర్జీస్ స్థాయి పెరిగే కొద్దీ వచ్చిన మార్పులు ఏంటి అంటే, నేను ఈ ధ్యాన ప్రచారానికి, పిరమిడ్లు కట్టించడానికి తిరిగేటప్పుడు మా మిసెస్ అరుణ మెడలో ఉన్న సూత్రాలు కూడా అడిగి తీసుకొని, తను ఇచ్చింది తీసుకొని అమ్మేసి మరి ఈ ప్రచారానికి ఖర్చు పెట్టాం. అది అక్కడ ప్రచారం చేయడమే అప్పుడు అవసరం అనిపించింది. ఆ తిరగటానికి డబ్బులు అవి కావాలి, చేయటానికి కావాలి, అదే ముఖ్యం అనిపించింది. దాంతో అప్పుడు అది కష్టంగా కూడా అనిపించిన ప్రాసెస్ కూడా లేదు. ఇది ఇప్పుడు అవసరం, దీన్ని ఖర్చు పెడితే అద్భుతం అనుకున్నాం, అయిపోయింది. ఈ ఎనర్జీ లెవెల్స్ పెరిగే కొద్దీ, ఆ ఎనర్జీ స్థాయి అప్పుడు లేనప్పుడేమో అమ్ముకోవాల్సి వచ్చింది. ఈ ఎనర్జీ లెవెల్స్ పెరిగే కొద్దీ ఇప్పుడు బంగారం కూడా ఏర్పడింది. అదేంటి, మేము ఏ ధ్యానాలు చెయ్యం, ఏ ధ్యానాలు చేయకపోయినా కూడా మా ఇంట్లో కూడా బంగారం ఉంది అంటే, మీకు ఆల్రెడీ మీకు పుట్టుకతోనే మీ పుణ్యం అది ఉంటే మీకు తెలియకుండానే మీకు అవన్నీ ఉంటాయి. ఇక్కడ ఎవరికైతే పుణ్యం శాతం లేదో వాళ్ళ జీవితాల్లో డబ్బులు, ఆస్తులు, బంగారం, ఆరోగ్యం ఇవన్నీ తక్కువగా ఉంటాయి. ఇవన్నీ మా దగ్గర తక్కువగా ఉన్నాయి. ఈ తక్కువగా ఉన్నప్పుడు వాటి విలువ బాగా అర్థమవుతుందన్నమాట. మరి ఇప్పుడు తెలియకుండానే ఆ బంగారం కూడా ఏర్పడింది. నాంతాడు కావచ్చు, ఆ చెవులకు పెట్టిన దిద్దులు అవి కావచ్చు, ఇట్లా వరుసన ఆ సూత్రం కావచ్చు, మొత్తం అన్నీ కూడా ఏర్పడినాయి. మరి దీనికోసం ప్రత్యేకించి పనిగట్టుకొని చేసిన ప్రయత్నాలు ఏమీ లేవు. తొలి దశల నుంచి ఇప్పటి వరకు కూడా అరుణకి కానీ నాకు కానీ వీటి మీద ఇంట్రెస్టు లేదు, వాటిని సంపాదించాలి, చెయ్యాలి అని చెప్పనే ఆలోచనలు కూడా లేవు, వాటి కోసం ప్రయత్నాలు కూడా లేవు. ఆటోమేటిక్గా ఏర్పడినాయి అవన్నీ. ఎందుకు చెబుతున్నానంటే, వీటి కోసం మేము సంకల్పాలు కానీ వీటిని అనుకోని కానీ సాధనలు చేయలేదు. అవే వచ్చి చేరుతూ ఉన్నాయి ఒక్కొక్కటి. ఇంకా మా అబ్బాయి వంశీ కృష్ణరాజు, ఇతనికి కూడా బీటెక్ పూర్తయి విప్రో కంపెనీలో జాబ్ కూడా వచ్చింది. అదేంటి,
చదువుకున్న పిల్లలందరికీ జాబ్స్ వస్తున్నాయి కదా అంటే వస్తున్నాయి, అది వేరే సంగతి. ఇక్కడ మా ఇంట్లో ఒక్కొక్కటి సంతోషమైన పరిస్థితులు ఏర్పడిన దాని గురించి చెబుతున్నాను. మార్కులు కూడా 92% వచ్చినాయి. తర్వాత జాబ్ కూడా విప్రో కంపెనీలో వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లో చేస్తూ ఉన్నాడు. అంటే నేను మీకు చెప్పాలనుకుంది ఏంటి అంటే, మీ ఎనర్జీ లెవెల్స్ పెరిగే కొద్దీ ఒక్కొక్కటి వచ్చి కూడుతూ ఉంటాయి. ఎందుకు ఈ అనుభవాన్ని మీకు చెబుతున్నాను అంటే, ఈ అనుభవం చెప్పాల్సిన అవసరం లేదు, ధ్యానం గురించి చెప్పాలి, ఇది అవసరం లేదు అనుకుంటాం. కానీ మనం అందరం కూడా ప్రాపంచికంగా ఆ సంపదల కోసమే పరిగెత్తి మరీ పనిచేస్తూ ఉంటాం. ఏ వ్యాపారమో లేకపోతే ఉద్యోగమో వ్యవసాయమో ఏదో ఒకటి వాటి కోసమే. అవి ఉంటేనే మన జీవితం బాగుంటుందని, నిజంగానే అవి లేకపోతే కూడా చాలా కష్టంగా ఉంటుంది. మరి వాటి కోసమే పనిచేస్తాం కదా. కానీ మనకు అర్హతలు ఎప్పుడైతే లేవో మరి అవి ఎట్లా వస్తాయి మన దగ్గరికి? ఎప్పుడైతే ఈ ధ్యాన సాధన బాగా చేస్తూ మన పనులు మనం చేస్తూ ఉంటే, చేసే పనులని పక్కన పెట్టి ఊరికే కూర్చోమని నేను చెప్పట్లేదు. మీరు చేసే పనులతో పాటు ఎప్పుడైతే ఈ సాధనను కూడా తోడు చేస్తామో తెలియకుండానే మనకు అర్హతలు ఏర్పడి ఆ సంపదలు అన్నీ కూడా మన దగ్గరికి చేరటం మొదలు పెడతాయి. ప్రస్తుతం ఇవన్నీ ఒక్కొక్కటి మా దగ్గరికి చేరినవి. వీటితో మేము వీటికి లేకముందు హ్యాపీగానే ఉన్నాం, ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాం. మేము చూసే కోణం మాకు అర్థమైంది కాబట్టి అది వేరే సంగతి. కానీ ఇవన్నీ కూడా అంతకుముందు లేవు, ఇప్పుడు అన్నీ వచ్చి చేరుతూ ఉన్నాయి. ఇప్పుడు నాకు అర్జెంటుగా అవసరం అయితే ఈ పొలం పేపర్స్ని వాడుకోవచ్చు, ఈ స్థలం పేపర్స్ని వాడుకోవచ్చు, ఈ బంగారాన్ని వాడుకోవచ్చు. ప్రతిదీ కూడా నాకు అందుబాటులోకి వచ్చున్నాయి. ఈ పిల్లవాడికి కూడా ఆ ఉద్యోగం రావడం మూలంగా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. దాంతోపాటు వచ్చే డబ్బులు కూడా, ఆ జీతం కూడా ఇంట్లోకి కూడా ప్లస్ అవుతూ ఉంది. ప్రతిదీ ఏది కూడా మనం కావాలని కోరుకోకర్లేదు. ఏది కోరుకోకుండా సాధన చేస్తూ వదలకుండా, ఒక్కరోజు కూడా వదలకుండా సాధన చేస్తూ ఉంటే మనం ఇప్పుడు ప్రాపంచికంగా ఏవైతే పొందాలనుకుంటున్నామో వాటికి కావలసిన అర్హతలు మనకు ఏర్పడతాయి. ఆ అర్హతలు ఏర్పడి అవన్నీ తెలియకుండానే మన దగ్గరికి వచ్చేస్తాయి. మనం వాటి కోసం ఏదో విశ్వ ప్రయత్నం చేయక్కర్లేదు. రోజు ఏం పని చేస్తున్నామో అదే చేస్తే చాలు. ఈ అర్హతలు ఏర్పడితే వాటిలో చిన్న లోటుపాట్లు ఉన్నా కూడా కొట్టేసి తెలియకుండా మన దగ్గరికి వస్తాయి. మనకు అర్హత లేకపోతే అంత క్లియర్గా ఉన్నా కూడా అవి మన దగ్గరికి రావు. ఇది బాగా గమనించండి. వీటిని సాధనను వదలబాకండి. మనం ధ్యానం చేసేది ఈ సంపదల కోసమో వీటి కోసమో కాదు, ఇంకా దీనికంటే ఉన్నతమైన ఆ స్థితుల కోసం. ఇవన్నీ కూడా బాగా దీన్ని ఏమంటారు, తెలియకుండా వచ్చేవి. మనం దేనికోసం సాధన చేస్తున్నామో అది కాదు, ఇవి ఆకర్షించబడతాయి. ఆరోగ్యమైన, సంపదలైన, పేరు ప్రతిష్టలైన ఇవన్నీ తెలియకుండానే వచ్చేస్తాయి. వీటిని ప్రత్యేకించి సంకల్పాలు పెట్టి సాధించాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, థ్యాంక్ యూ.